వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మార్నింగ్ అంతా మన పనులతో మనం బిజీగా ఉంటాం, పనులు చేసుకుంటాం. కానీ నైట్ అయ్యేసరికి కాళ్ళ నొప్పులు వేధించి బాధించి నిద్ర కూడా పోనీయకుండా చేస్తుంటే చాలా ఇబ్బందికి గురవుతాం. ఇంకా నెక్స్ట్ డే చాలా ఎఫెక్ట్ అవుతుంది. అసలు కాళ్ళ నొప్పులు ఎందుకు అంత సివియర్గా ఉంటాయి, మరీ నైట్ టైం అయ్యేసరికి ఎందుకు పెరుగుతుంటాయి, మరి కాళ్ళ నొప్పులను వెరికోజ్ వెయిన్స్గా ఎలా గుర్తించాలి, వెరికోజ్ వెయిన్స్లో స్టేజెస్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ ఏంటి, వెరికోజ్ వెయిన్స్కి లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి, లేజర్ ట్రీట్మెంట్తో ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఏవిస్ హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి. మార్నింగ్ అంటే ఎలాగలాగా పనుల్లో పడి మర్చిపోతుంటారండి, నైట్ అవ్వగానే కాళ్ళ నొప్పులు అంటారు. అంటే మార్నింగ్ మర్చిపోతారా, లేకపోతే మార్నింగ్ అంత సివియర్గా ఉండవా, ఈవినింగ్ అయ్యేసరికి పెరుగుతూ ఉంటాయా? సో మార్నింగ్ పూట కాళ్ళు ఫ్రెష్గా ఉండి ఈవినింగ్ పూట కొంచెం కాళ్ళు నొప్పులు అంతా రావటం కూడా వాస్కులర్ సిమ్టమ్స్కి అదొక లక్షణం అనమాట. వాస్కులర్ సప్లై అంటే కాళ్ళకి వెళ్ళే నెత్తురు మళ్ళీ వెనక్కి వచ్చే నెత్తురు వచ్చే దానిలో ఏమైనా లోపాలు ఉంటే కాళ్ళ నొప్పులు సాయంకాలం అవుతున్న కొద్ది రావడం చాలా సహజమైన విషయం. దీనికి తోడు ఇప్పుడు ఈ కరోనా వల్ల అయితేనేమి వేరే కారణాల వల్ల ఈ కాళ్ళ నొప్పులకి మనం ఇవ్వాల్సినంత ప్రాధాన్యత మన జీవితాల్లో ఇవ్వట్లేదు. అంటే దానికి ఇది ఒక ఇంపార్టెంట్ సిమ్టమ్ అని, దీన్ని ట్రీట్ చేస్తే బాగవుతుందని, ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ లోపల అవుతున్న వేరే సమస్యలకు ఒక చిహ్నమని, ఇట్లాంటి అవేర్నెస్ అనేది చాలా తగ్గిపోయింది. దాన్ని తగ్గిపోవడానికి మనం ఇందాక చెప్పినట్టుగా కొంతమంది ఇళ్ళ బయటికి వెళ్ళడానికి ఇష్టం లేకపోవడం వల్ల అయ్యుండొచ్చు కరోనా వల్ల, లేదంటే మరి కొంతమంది అసలు కాళ్ళు నొప్పే కదా దానికి మందు లేదట్లే, దాన్ని నెగ్లెక్ట్ చేస్తే వదిలేస్తే బెటర్లే అదే పోతుందిలే అని వదిలేసిన వాడు మరి కొంతమంది అవ్వచ్చు. ఏదైతేనేమి ఎలా చేసినా కూడా దీన్ని వదిలేస్తే ఇవి చాలా తీవ్రమైన ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్ కూడా లీడ్ చేయొచ్చు అని మనం తెలుసుకోవాలి. వెరికోజ్ వెయిన్స్ సమస్య ఈవినింగ్ టైమే ఉంటుందంటారా, మార్నింగ్ లేచేసరికి కూడా నొప్పులు ఉండడం ఇలా కూడా జరుగుతుందా? అంటే ఈవినింగ్ టైం అప్పుడు ఎక్కువ అవటం అనేది మనం సహజంగా చూస్తాం. సో జనరల్లీ ఏంటంటే మనం మాట్లాడుకుంటుంది అగ్రివేటింగ్ ఫ్యాక్టర్, అంటే ఈ ప్రాబ్లమ్ అలా సాయంకాలం అవుతున్న కొద్దీ అగ్రివేట్ అవుతుంది. దట్ డస్ నాట్ మీన్ ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద మార్నింగ్స్. దాని అర్థము పొద్దున పూట అది లేదని కాదు, పొద్దున పూట కూడా వెరికోజ్ వెయిన్స్ ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళిపోదు. కాకపోతే ఒక అగ్రివేటింగ్ ఫీచర్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కడుపులో గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉందనుకోండి, ఆయిలీ ఫుడ్ తింటే అది ఎక్కువ అవుతుంది. దానికి అర్థము మీకు గ్యాస్ట్రైటిస్ లేదని కాదు, అది ఒక ఫ్యాక్టర్ వల్ల అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మీకు మిగిలిన టైంలో కూడా ఉంది, దానికి ఎండోస్కోపీ చేయించుకోవాలి. అదే మాదిరి కాళ్ళ సమస్యలు లేకపోతే వాస్కులర్ సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. కాకపోతే ఈవినింగ్ అవుతున్న కొద్దీ ఈ ప్రాబ్లం అనేది అగ్రివేట్ అవుతుంది. దట్స్ అన్ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్. కాళ్ళల్లో సిరలు, నరాలు, ధమనులు, ఆర్టరీస్కి సంబంధించిన సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి కదండి. నర్వ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పిఏడి లాంటి సమస్యలు ఉంటాయి, అంటే వెరికోజ్ వెయిన్స్. ఇవన్నీ ఏమన్నా రిలేటెడ్గా ఉంటాయా, లేకపోతే ఆ సిమ్టమ్స్ కన్ఫ్యూజ్ అయ్యే రిస్క్ ఉంటుందంటారా? అబ్సల్యూట్లీ అండి. సో నరాలు అంటే నర్వ్స్ అండ్ వెసిల్స్ అంటే కాళ్ళకి వెళ్ళే ఆర్టరీస్ లేదా వెనక్కి వచ్చే వెయిన్స్, ఇవి మూడు చాలా 3 డిఫరెంట్ థింగ్స్ అండి. బేసిక్గా ఇంకో విధంగా చెప్పాలంటే మీ ఇంటికి వచ్చే కరెంటు తీగలు నరాలు అనుకోవాలి. మీ ఇంటి నుంచి లోపలికి బయటకు వచ్చే డ్రైనేజ్ పైపులు, వాటర్ పైపులు ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనుకోవాలి. సో దీనికి కంప్లీట్లీ డిఫరెంట్. అది రిపేర్ చేసేవాళ్ళు ఎలక్ట్రీషియన్ అయితే, ఇది రిపేర్ చేసేవాళ్ళు ప్లంబర్. అది రిపేర్ చేయకపోతే కరెంట్ పోతుంది, ఇది రిపేర్ చేయకపోతే ఇల్లంతా ఫ్లడ్ అవుతుంది. సో కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి లీడ్ చేస్తుంది. సో ఇవి రెండు ఫస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకపోవడం చాలా ఇంపార్టెంట్. అది ఒకసారి కాలేదని డిసైడ్ చేసుకున్న తర్వాత, ఈ ప్రాబ్లం ఐడెంటిఫై చేసిన తర్వాత, లేదంటే ఈ ప్రాబ్లం ఇలాంటి టీవీ షోస్ చూసి ఏమాత్రం 1%, 2% డౌట్ వచ్చిన వాళ్ళైనా కూడా వాళ్ళందరూ ఏం చేయాలంటే ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ని సంప్రదించాలి. ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్ మాత్రమే చెప్పగలరు. ఈ చెప్పడానికి కొన్ని టూల్స్ ఉంటాయి. టూల్స్ ఏంటంటే స్కానింగ్ చేసుకోవటం, లేదంటే కలర్ డాప్లర్ పరీక్ష చేయటం, అది నిల్చునే పొజిషన్లోనే చేయటం. ఇట్లాంటి టూల్స్ ఉంటేనే ఆ డాక్టర్ కూడా చెప్పగలడు. ఆ డాక్టర్ కూడా ఏమీ ఆకాశం నుంచి చెప్పలేడు. సో ఆ టూల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ టూల్స్ ఉండే వాస్కులర్ డాక్టర్స్కి వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా దగ్గర చిన్నూడలో చూస్తుంటాను, వాళ్ళు వాస్కులర్ డాక్టర్కి వెళ్ళటం, వాళ్ళేమో ఒక ఉత్తరం రాయటం, అది పట్టుకొని స్కానింగ్ సెంటర్కి వెళ్ళటం, ఈ తిరుగుల్లోనే డే అంతా వేస్ట్ అయిపోతుంది. ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేద్దామని మేమేం చేసామంటే మొత్తం మాకు వచ్చిన పేషెంట్స్ అందరికీ మేము మా ఓన్గానే స్కాన్ చేసుకుంటున్నాం. అండ్ ఓన్ స్కానింగ్ డిపార్ట్మెంట్ పెట్టాం. ఆ స్కాన్ అందరికీ ఫ్రీగా పెట్టాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మూమెంట్స్ అన్నిటి వల్ల ఏంటంటే ప్రాబ్లము అతి తక్కువ డిఫికల్టీతో ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సిరల సమస్యలు, నరాల సమస్యలు కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. సిరల సమస్యలను డయాబెటీస్కి రిలేటెడ్ సిమ్టమ్స్ అని కూడా భావిస్తూ ఉంటారు కదా, వాటి రెండింటికి ఏమైనా డిఫరెన్షియేషన్స్ ఉంటాయా? రైట్ అండి. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఏది మనకి ఏ వ్యాధి పూర్తిగా అర్థం కాకపోయినా ఇది షుగర్ వల్లలే అని చెప్పేయటం ఒక ఆనవాయితీ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు కనిపించకపోతే షుగర్ వల్ల అయ్యుండొచ్చు అంటారు. సో ఎస్, షుగర్ వల్ల రకరకాల వాస్కులర్ ప్రాబ్లమ్స్కి దారి తీయొచ్చు.
కానీ షుగర్ వల్లేలే షుగర్ కంట్రోల్ అయితే తగ్గిపోతాయి అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళలో వెళ్ళే రక్తనాళాలు కొవ్వు చాలా ఎక్కువ ఏర్పడింది అనుకోండి, అది షుగర్ తగ్గినంత మాత్రం కొవ్వు తినమట్టుగా వెళ్ళిపోదు. అది దాని లోపల స్టెంట్ యాంజియోప్లాస్టీ చేసి బాగు చేయాల్సిందే. అదే మాదిరి కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు ఏమైనా బ్లాక్ అయిపోయి చెడిపోయి అనుకోండి, అది షుగర్ నార్మల్ అయినంత మాత్రం బాగవదు. దానికి లోపల ఒక రిపేర్ చేసి లేజర్ లాంటి ప్రొసీజర్ చేస్తేనే తగ్గుతాయి. సో ఈ వ్యత్యాసం మనం గ్రహించాలి. దీనికి అగైన్ నేను చెప్తున్నట్టుగా ఏది కూడాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెడ్ అండ్ డయాగ్నోసిస్ చేసుకోకూడదు. డెడ్ అండ్ డయాగ్నోస్ అంటే ఇది షుగర్ వల్లే షుగర్ తగ్గితే నొప్పులు పోతాయి అంటే ఇక దాని తర్వాత ఏం చేయటానికి లేదు. అదొక దానికి అసలు ఆ డయాగ్నోసిస్కి ఏం వాల్యూ లేదు. సో దానికి అలా కాకుండా అసలు ఈవెన్ 5% ఛాన్స్ అయినా వాస్కులర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ వాస్కులర్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసుకొని అది తగ్గించుకుంటే ఓవరాల్గా మనకి ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అంతేగాని మనం ఓన్గా వైద్యం వాడి ఇది షుగర్ వల్ల అని చెప్పేసి వదిలేస్తే అది కష్టం. అన్ని షుగర్ వల్ల కావు, చాలా మటుకు ప్రాబ్లమ్స్ యాక్చువల్ షుగర్ వల్ల కావు, అవి వేరే ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల కూడా జరగచ్చు. కాల్ చేద్దామండి. హలో హలో చెప్పండి. నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, మీకోసం అడగండి. అదే అండి, కాళ్ళు మార్నింగ్ లేచేటప్పుడు బాగా పెయిన్ నడవనివ్వట్లేదండి. ఇప్పుడు మన నీస్ ఉన్నాయి కదా, ఆ నీస్ దగ్గర నుంచి మోకాలు ఇక్కడ పిక్కల దగ్గర బాగా రెడ్ గా అవుతుంది, కొంచెం పెయిన్ లేస్తున్నది అప్పుడప్పుడు. రైట్. సో మార్నింగ్ పెయిన్స్ కొన్నిసార్లు వాస్కులర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అండి. దీనికి డీటెయిల్గా ఇవాల్యుయేట్ చేయాలి తమని. సో మీరు ఆ కింది ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి వచ్చారంటే అవసరం ఉంటే స్కానింగ్ చేస్తాం. ఈ స్కానింగ్ అనేది మన హాస్పిటల్ వచ్చిన ప్రతి పేషెంట్కి ఫ్రీగా చేస్తాం. ఇది అయిన తర్వాత ప్రాబ్లం ఏమైనా ఉంటే క్లియర్గా ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతాం. దానిలో ఏమైనా 1% డౌట్ ఉంటే వేరే టెస్టులు కూడా చేసి ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి ఇవి పూర్తిగా తగ్గించవచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి పెయిన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పడమే ఈ ప్రోగ్రామ్ ధ్యేయం. బేసిక్గా లెగ్ పెయిన్స్ చాలామంది నెగ్లెక్ట్ చేసి విడిచిపెట్టేస్తారు. అదేంటంటే ఫారిన్ కంట్రీస్లో లెగ్ అటాక్ అనే పదం వాడతారు. అంటే ఎలా అయితే ఛాతీ నొప్పి వస్తే హార్ట్ అటాక్ అని డౌట్ పడి వెళ్ళాలో, ఎలా అయితే బ్రెయిన్ లైక్ స్ట్రోక్ వస్తే బ్రెయిన్ అటాక్ అనుకొని వెళ్తామో, అదే మాదిరి కాళ్ళ నొప్పులు కూడాను సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, నెగ్లెక్ట్ చేస్తున్నాం అనేసి దాని సరైన డాక్టర్స్ దగ్గరికి కాళ్ళ నొప్పులు వచ్చిన వెంటనే వెళ్ళటం చాలా అవసరం. అలా వెళ్తే ఏమవుతుందంటే ప్రాబ్లం ఎర్లీగా ఐడెంటిఫై ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ చేసి పంపించవచ్చు. అటాక్ అంటే ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి? రైట్. అంటే అటాక్ అంటే ఏదో పెద్ద తీవ్రమైన నొప్పి వచ్చేయాలని ఏం లేదండి. బేసిక్గా మేబీ దట్స్ స్ట్రాంగ్ వర్డ్, బట్ అది మేము వెస్ట్లో ఫార్ములేట్ చేసాం. అమెరికాలోన, యూకేలోన అన్ని దగ్గరలో కూడా పెద్ద పోస్టర్లు ఉంటాయి, బీ వేరీ ఆఫ్ ఎ లెగ్ అటాక్ అనేసి. అదేలాగా ఇక్కడ ఏంటంటే ఈ లెగ్ అటాక్ అంటే వెంటనే ఒక తీవ్రమైన నొప్పి వచ్చేయాల్సిన అవసరం లేదు. కాలు బాగా నొప్పులు వేయటము, సాయంకాలం అయితే ఇందాక మనం ఉయ్యర్ చెప్పినట్టుగా పీకటము, పొద్దున్న పూట పీకటం, లేదంటే కాళ్ళు జూమని లాగటము, లేకపోతే మంటలు వేయటము, కలర్ మారటము, కాళ్ళు సడన్గా చర్మం అంతా నల్లగా అయిపోవడము, కాళ్ళు విపరీతంగా దురద పెట్టడము, లేదా ఏదో వెయిట్ కాళ్ళకి చుట్టినట్టు బరువు కాళ్ళు కట్టేసి అనిపించడము, కూర్చున్న తర్వాత లేచిన కాసేపు నడవలేకపోవడము, ఇవన్నీ కూడా లెగ్ అటాక్ సిమ్టమ్స్. అంటే లెగ్లో ఉండే వాస్కులేచర్లో వచ్చే డిఫెక్ట్స్ వల్ల వచ్చే ప్రాబ్లం అని మనం దాన్ని గ్రహించి తగ్గిపించుకుంటే తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు ఇమేజెస్లో చూపించినంత ఎక్కువగా సిరలు పైకి తేలి ఉండకపోతే వాళ్ళకి వెరికోస్ వెయిన్స్ లేదనే అనుకుంటూ ఉంటారు, అలానే ఉంటాయి అంటారు అందరికీ. రైట్. సో ఈ ఇమేజెస్లో మనం ఏం చేసామంటే ఈ వెయిన్స్ ఈజీగా కనిపించాలి అనేసి అలా పెట్టడం జరిగింది. అండ్ మనం ఒక రిప్రజెంటేటివ్ అంటే చూడంగానే వెంటనే ఓహో ఈ ప్రాబ్లం మాకు తెలిసిన వాళ్ళకి ఉంది అని ఒక అర్థం చెప్పేటట్టు అలాంటి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకొని పెట్టడం జరిగింది. కానీ మనం ఏమి అనుకోకూడదు అంటే ఇట్లా ఉంటేనే వెరికోస్ వెయిన్స్, ఇంతకన్నా కొంచెం తక్కువ ఉంటే వెరికోస్ వెయిన్స్ కాదు అని మాత్రం అనుకోకూడదు. ఈ వెరికోస్ వెయిన్స్ చాలా మందిలో బయటికి వెయిన్స్ కనిపించకుండా కూడా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ 70% పీపుల్లో ఈ వెయిన్స్ బయటికి కనపడకుండా ఉండాలి. దీనికి చాలా కారణాలు. మన ఇండియన్ స్కిన్ కొంచెం బ్రౌన్గా ఉంటుంది కాబట్టి ఆ వెయిన్స్ కనిపించవు. మరికొంతమంది ఏంటి వస్త్రధారణ పొడిగాడు బట్టలు కంటిన్యూస్గా వేసుకుని ఉంటాం కాబట్టి చాలామంది మన కాళ్ళని చూసుకోము. ఇలా వేరే వేరే కారణాలు ఉంటాయి ఇవి బయటికి కనిపించకపోవడానికి. బట్ అది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వెయిన్స్ ఇలా కనబడకుండా కూడా వెరికోస్ వెయిన్స్ ఉండొచ్చు. నా క్లినిక్ బయట చాలామంది వాళ్ళు ఒకరికొతో చూసుకుంటూ మీకు ఉన్నాయి మీకు లేవు అనేసి నాకు వచ్చి చెప్తూ ఉంటారు. నాకు మరి వాళ్ళంత ఎక్కువ లేవు కదండి, నాకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయని. మీకు ఎక్కువ ఉన్నాయా లేదా అని తెలియడానికి స్కానింగ్ ఒక్కటే పనిచేస్తుంది. స్కాన్ చేస్తే మాత్రమే చెప్పగలము, లేదా ప్రత్యామ్నాయంగా దాని సిమ్టమ్స్ క్లియర్గా తీసుకుంటే తెలుస్తాయి. అంతేగాని ఇలా వెయిన్స్ కనిపిస్తేనే వెరికోస్, వెయిన్స్ కనిపిస్తే వెరికోస్ వెయిన్స్ ఫర్ షూర్, కానీ ఇలా వెయిన్స్ కనబడకుండా కూడా వెరికోస్ వెయిన్స్ 70% మందిలో ఉండొచ్చు. ఒక కాల్ ఇద్దాం. హలో హలో నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారికి నమస్తే అండి. నమస్కారం, చెప్పండి సార్. నా పేరు హరికిరణ్ అండి, నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి గారు. సార్ మా మదర్ సిన్స్ లైక్ 15 years అబౌవ్ నుంచి డయాబెటిక్ పేషెంట్ అండి. అలాగే ఆమె ఇన్సులిన్ తీసుకుంటున్నారు. అలాగే
సో ఆమెకి వెరికోస్ నుంచి వచ్చేది సార్. నేను ఒక 3 years బ్యాక్ హైదరాబాద్ లో ఒక హాస్పిటల్లో చూపిస్తాను ఆమెకి. అలాగే అప్పట్లో వాళ్ళు ఏంటంటే ఆపరేషన్ సర్జరీ సజెస్ట్ చేశారు యాక్చువల్లీ. అలాగే సో ఏమేంటంటే కొంచెం భయస్తురాలు. తర్వాత వీళ్ళు ఈ నెట్వర్క్ వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్ అవి చూసి అవి చేసినా మళ్ళీ వస్తాయనే ఉద్దేశంతో ఆమె నెగ్లెక్ట్ చేస్తున్నా అవి ఇప్పుడు స్పాట్ గా మారాయి. రైట్. సో అంటే మీకు ఆన్సర్ నేను చాలా సింపుల్గా హాఫ్ సెంటెన్స్లో చెప్పగలనండి. మీరు ఎప్పుడైనా రండి. నాకు చెన్నైలో కూడా బ్రాంచ్ ఉంది. చెన్నైలో నేను మండేస్ ఉంటాను. నా టీం అయితే ఆల్ ద వీక్ ఉంటుంది. మీరు కావాలి దగ్గర కాబట్టి వచ్చి చూపించండి. మీకు స్కాన్ చేస్తాము, బొమ్మలు చూపిస్తాము, ఎంత ఈజీగా తగ్గిపోతుందో చూపిస్తాము. మేము చేసి తగ్గిన పేషెంట్లు కొన్ని వందల మందికి మీరు ఎవరితోనో మాట్లాడచ్చు. కావాలి ఎలోన్లో నాకు ఈజీగా 500-600 మంది నేను చేసి నా చేతుల్లో తగ్గిన పేషెంట్స్ ఉంటారు. అలాగే నెల్లూరుకి వెళ్తే 2-3 వేల మంది ఉంటారు. సో మీరు ఎవరైనా కనుక్కొని మీరు డెఫినెట్గా మీ డ్యూ డిలిజెన్స్ చేసుకోండి. అండ్ నా క్లినిక్ అయితే చెన్నైలో కూడా ఉంది, దగ్గరలో కాబట్టి రండి. ఐ టేక్ ఇట్ టు ద బిగ్గర్ పాయింట్. యూట్యూబ్ వీడియోలు నమ్మొచ్చా, లేకపోతే వికీపీడియా నమ్మొచ్చా, ఇంటర్నెట్ నమ్మొచ్చా? నెట్ అనేది ఏంటంటే మన బెస్ట్ ఎనిమీ అండ్ మన బెస్ట్ ఫ్రెండ్ అండ్ వర్స్ట్ ఎనిమీ. ఇట్ ఈస్ బోత్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి టీవీ షో అయితే ఏం చూసినా కూడాను దీని బ్యాక్గ్రౌండ్లో మెడికల్ సైన్స్ చెప్తున్నారా లేదా బూటకం చెప్తున్నారా, దీని బ్యాక్గ్రౌండ్లో ఒక నంబర్ చెప్తున్నారా లేదా, దీని బ్యాక్గ్రౌండ్లో ఈ డాక్టర్ ఈ వ్యక్తి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ క్రెడిబిలిటీ ఉందా, వాళ్ళకి సరైన డిగ్రీలు ఉన్నాయా లేదా, వాళ్ళ డిగ్రీలు అన్నీ చూసి ఒకసారి కలిసిన తర్వాత ధైర్యంగా ఆ డాక్టర్ని, సార్ మా ఊర్లో మీరు తగ్గించిన వాళ్ళు 10 మంది నంబర్లు, మా అమ్మ వయసు వాళ్ళు ఒక 5 మంది నంబర్లు ఇస్తారా, నేను మాట్లాడొచ్చా అని అడగాలి. ఇవి మాత్రం మీరు మిస్ అవ్వకూడదండి. మీరు యూట్యూబ్ చూస్తారా, లేకపోతే ఫేస్బుక్ చూస్తారా, ట్విట్టర్ చూస్తారా అనేది ఇట్స్ యువర్ విష్, ఇట్స్ యువర్ లైఫ్, రైట్? బట్ అట్ సేమ్ టైం దాని బ్యాక్లో దాని ఎన్నుకుండే నిజంని మాత్రం మనం మార్చకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్కి నేను ధైర్యంగా చెప్పగలిగేది ఏంటంటే 15,000 మంది పైగా అన్ని వయస్కులు వాళ్ళు, ఓల్డెస్ట్ పేషెంట్ బిగ్ 97 years, చేసిన 10 నిమిషాల్లో నడుచుకొని ఇంటికి వెళ్ళిపోయారు. నా చేతిలో ఇప్పుడు దాకా ఈ వెరికోస్ వెయిన్స్ తర్వాత బై గాడ్స్ గ్రేస్ ఒక డెత్ కూడా జరగలేదు, ఒక లాస్ ఆఫ్ లింబ్ కూడా జరగలేదు. అండ్ నా చేతిలో ఇప్పుడు దాకా చేసిన తర్వాత 8 మంది పేషెంట్స్కి మళ్ళీ వెరికోస్ వెయిన్స్ వెనక్కి వస్తే మళ్ళీ చేసాం ఈ 15,000 మందిలో, రైట్? ఇది సత్యం. సో మీరు యూట్యూబ్లో ఇంకోలో అలా చెప్పొచ్చు, ఇంటి దగ్గర ఇంకోలా అలా చెప్పొచ్చు, మరి ఒక 10 మంది కూర్చొని మనం మార్కెట్లో కూర్చొని టీ తాగితే మరోలా మాట్లాడచ్చు. దాని మీద 100 డిస్కషన్స్ ఉంటాయి. కానీ దాని మూలం ఏంటి? మూలం డాక్టర్ రాజా గారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇతని రిజల్ట్స్ ఏంటి, ఇతని అవుట్కమ్స్ ఏంటని మీరు డెఫినెట్గా వెరిఫై చేసుకోవాలి. ఆ బాధ్యత యాజ్ అ యూజర్, యాజ్ అ యూట్యూబ్ కన్స్యూమర్ మీకు ఉంది. అట్ ద సేమ్ టైం అది మీకు ఆ కంక్లూజన్ రావడానికి ఎంత హెల్ప్ కావాలి అన్నది ఇచ్చే బాధ్యత మాది, మేము తప్పకుండా ఇస్తాం. హలో హలో నమస్తే, చెప్పండి. హలో నమస్తే అండి, చెప్పండి. మేడం, నేను మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నా అండి. నా పేరు శ్రీకాంత్ మేడం. అలాగే చెప్పండి. హలో చెప్పండి అయ్య గారు. సార్, నా యాక్చువల్ ప్రాబ్లం వచ్చేసి సార్, ఐఎమ్ ఆల్కహాలిక్ సార్, ఐఎమ్ నాట్ డయాబెటిక్ పేషెంట్. సో నాకు కరికాళ్ళ నుంచి ఇప్పుడు ఎత్తి వరకు చేతులు కూడా తిమ్మిర్లు వస్తున్నాయి సార్, తిమ్మిర్లు కానీ మంటలు కానీ వస్తున్నాయి. అలాగే. సో నేను ఆ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాను సార్, నియరెస్ట్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో మీరు కన్సల్ట్ అయితే ఇది పెరిఫరల్ న్యూరోపతి ఉండొచ్చు అని అన్నారు సార్. అవును. దాని తర్వాత నాకు కొన్ని టాబ్లెట్స్ మెడికేషన్ ఇవ్వడం జరిగింది. 30 days వాడాను, అప్పుడు కొద్దిగా రిలీఫ్ గా ఉండే. సో మీరు మాట్లాడుతుంది ఆల్కహాలిక్ న్యూరోపతి గురించి అండి. సో ఆల్కహాల్ రిలేటెడ్ న్యూరోపతిలో ఏంటవుతుందంటే మన నరాలు ఎక్కడ ఫార్దెస్ట్ పాయింట్ ఉంటే అక్కడ నుంచి చచ్చుబడిపోతూ ఉంటాయి, ఎందుకంటే మీ బాడీలో టాక్సిన్స్ ఉన్నాయి. సో దీన్ని బేసిక్ ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ టాక్సిక్ న్యూరోపతి. సో టాక్సిక్ న్యూరోపతికి నెంబర్ 1 చేయాల్సింది టాక్సిన్ ఆపటం. టాక్సిన్ ఆపకుండా మనం ఏమీ చేయలేం. సో నెంబర్ 1 ఏంటంటే యూ నీడ్ టు స్టాప్ ఆల్కహాల్. ఓకే. నెంబర్ 2 ఏంటంటే దానికి సరిపోయినట్టుగా మందులు ఇంకా యాడ్ చేస్తూ ఉండాలి. సో ఇది ఒక ప్రాసెస్. సో మీరు డెఫినెట్గా ఒక డీఅడిక్షన్ సెంటర్కి రావాలి, హైదరాబాద్ రండి, ఇక్కడ చాలా ఉన్నాయి, ఆశా ఉంది, చాలా సెంటర్స్ ఉన్నాయి. దానిలోనే ఒక న్యూరాలజిస్ట్ కూడా ఉంటారు, వాళ్ళని సంప్రదించండి. ఒక కంబైన్డ్గా కన్సల్టెడ్గా ఎఫర్ట్ పెడితే తప్ప ఇది తగ్గదు, ఇది చాలా ట్రబుల్సమ్గా ఉంటాయి లేకపోతే. అండ్ బట్ ఫండమెంటల్ ట్రీట్మెంట్ ఆఫ్ టాక్సిక్ న్యూరోపతి ఏంటంటే ట్యాబ్లెట్స్ కాదు, ఏ ట్యాబ్లెట్ వల్ల కూడా టాక్సిక్ న్యూరోపతికి తగ్గదు. ఆ టాక్సిన్ ఏదైతే ఉందో, అంటే ఇక్కడ టాక్సిన్ మీ కేసులో ఆల్కహాల్, అది బయటికి తీస్తేనే టాక్సిక్ న్యూరోపతి తగ్గుతుంది. చాలామంది అనుకుంటారు హై బ్లడ్ ప్రెషర్ కానీ, అంటే బీపీకి కానీ లేకపోతే గుండె సమస్యలకి వెరికోజ్ వెయిన్స్కి రిలేషన్ ఉందనుకుంటారు, అంటే బ్లడ్ సర్క్యులేషన్కి రిలేటెడ్ కాబట్టి. అట్లా ఏమన్నా ఉంటుందంటారా? సో హై బ్లడ్ ప్రెషర్కి కాళ్ళ నుంచి వెనక్కి వెళ్ళే రక్తనాళాలకి రిలేషన్ ఉండదండి. హై బ్లడ్ ప్రెషర్కి కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలకి రిలేషన్ ఉంటుంది. అంటే ఆర్టరీస్ అన్నీ దెబ్బతింటాయి, ఎండ్ ఆర్టరియల్ డ్యామేజ్ ఉంటుంది, కొలెస్ట్రాల్ డిపాజిషన్ ఉంటుంది, దానివల్ల ఆర్టరీస్ అంటే కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు పాడవడం సహజమే.
కాళ్ళ నుంచి వెనక్కి వచ్చే వెయిన్స్ అంటే థిన్ వాల్డ్ వెయిన్స్ కాబట్టి దానిలో ఏం పెద్ద ప్రెషర్ దెబ్బలు ఏం తినే అవకాశం తక్కువ. సో దీనికి అర్థం చేసుకోవాల్సింది రెండు. ఒకటి ఏంటంటే హై బీపీ ఉన్న వాళ్ళు కాళ్ళకి ఆర్టరీల్ బ్లడ్ సప్లై చెక్ చేసుకుంటూ ఉండాలి 1 or 2 years ఒకసారి చొప్పున. బట్ అట్ సేమ్ టైం వీనస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే మనం వ్యారికోస్ వెయిన్స్ గురించి ప్రిడామినెంట్గా మాట్లాడుతున్నాం ఇక్కడ. వీనస్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏమాత్రం భయపడకుండా వేరికోస్ వెయిన్స్ ప్రొసీజర్ చేసుకోవచ్చు. హై బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి పెరగడానికి వ్యారికోస్ వెయిన్స్కి ఎటువంటి రిలేషన్షిప్ కూడా లేదు. అంటే హార్ట్ ప్రాబ్లం వల్ల వెరికోజ్ వెయిన్స్ రావడం లేదా వెరికోజ్ వెయిన్స్ వల్ల హార్ట్ వీక్ అవడం ఇట్లా అయితే ఉండదంటారా? రైట్, ఇవి రెండు ఉంటాయండి, బట్ కొంచెం అరుదు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ కానీ బాగా ఫెయిల్ అయిపోతే ఎజెక్షన్ ఫ్రాక్షన్ 30 కన్నా తక్కువ ఉంటే కాళ్ళ నుంచి రక్తం సరిగా హార్ట్కి చేరుకున్నా కూడా హార్ట్ పంప్ చేయలేకుండా ఉండిపోవడం వల్ల కొంచెం స్టేసిస్ కింద డెవలప్ అయ్యి సెకండరీ వ్యారికోస్ వెయిన్స్ రావచ్చు. అది చాలా అరుదు, ఎందుకంటే కొత్త ట్రీట్మెంట్ల వల్ల ఎవరికి కూడా అంత తక్కువ ఎజెక్షన్ ఫ్రాక్షన్తో వదలము. మంచి మందులు ఇచ్చి తగ్గించవచ్చు లేదా స్టెంట్లు వేసి తగ్గించవచ్చు అలా. ఇకపోతే వెరికోస్ వెయిన్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చా అంటే మీరు 5 ఏళ్ల క్రితం ఇదే ప్రశ్న నన్ను అడుగుంటే రావండి బేసిక్గా ఉండండి అని చెప్పేవాడిని. దురదృష్టవశాత్తు ఇండియా వచ్చిన తర్వాత ఎన్ని రకాల కాంప్లికేషన్స్ చూడాలో నేను చూశాను. సో కాళ్ళల్లో ఈ ఉబ్బిన సిరల్లో బ్లడ్ సరిగా సర్క్యులేట్ అవ్వకుండా స్టాటిక్గా ఉండిపోవడం వల్ల క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఆ క్లాట్స్ ఏమో సూపర్ఫిషియల్ వెయిన్స్లో ఫామ్ అయితే ఎస్విటి అంటాం, అంటే సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. అది కొన్నిసార్లు లోపలికి వెళ్ళి డీవీటీగా మారి అంటే డీప్ వెయిన్స్లోకి మారి అక్కడి నుంచి హార్ట్కి వెళ్ళి గుండెని కూడా ఆపిన కేసెస్ దగ్గర 8 నుంచి 10 దాకా చూసాం. కొంతమంది ప్రాణం కూడా పోవడం చూసాం. ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటిది అవడం చాలా అరుదు. కొన్ని వేల మంది పేషెంట్స్లో ఈ 5గురినే చూసాం. బట్ ఇలాంటిది ఒక్కటైతే కూడా చాలా రిడిక్యులస్. ఎందుకంటే ఈ వ్యారికోస్ వెయిన్స్ మనం ఒక 10 minute ప్రొసీజర్లో తగ్గించేసి పూర్తిగా క్యూర్ చేసేయచ్చు, అంటే మళ్ళీ రాకుండా చేయొచ్చు. అలాంటి కంప్లీట్లీ ప్రివెంటబుల్ కాజ్తోని గుండె ఆగి చనిపోవడం అనేది చాలా దారుణమైన విషయం. కొంతమంది గుండె ఆగిపోయి వాళ్ళకి రకరకాల ఐసీయూ ట్రీట్మెంట్ 20 రోజులు 30 రోజులు ఐసీయూలో ఉంచిన పేషెంట్లు కూడా ఉన్నారు. అది చాలా దురదృష్టకరం. ఒక కాల్ ఇద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, సార్తో మాట్లాడదామని. చెప్పండి డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి, మీకు వస్తున్న అడగండి. సార్ నమస్తే సార్. అయ్యగారు చెప్పండి. నా పేరు బాబు, చెప్పండి. హైదరాబాద్ నుంచి చింతల నుంచి మాట్లాడుతున్నాను సార్ నేను. అలాగే మా మదర్ కి కాళ్ళు వాపు ఉన్నాయి సార్, ప్లస్ పెయిన్స్ బాగా ఉన్నాయి. అలాగే అబోవ్ 60, 80, 70, 80 ఉంటాయి సార్ ఇది. రైట్. సో కాళ్ళు బాగా వాచి పెయిన్స్ ఉండడం అనేది చాలా కారణాలు ఉండొచ్చు. మనం వెరికోస్ వెయిన్స్లో అలా చూస్తాం. అలాగే హార్ట్ ఫెయిల్యూర్లో చూడొచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్లో చూడొచ్చు, లివర్ ఫెయిల్యూర్లో చూడొచ్చు. అలాగే రకరకాల పోషకాహారంలో లోపాలు ఉంటే చూడొచ్చు. ఇలా చాలా కారణాలు ఉంటాయి. సో ఫండమెంటల్ రూల్ ఏంటంటే 50 ఏళ్ళ తర్వాత అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఏడాదికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటివి చేసుకుంటే ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మందుల ద్వారానే తగ్గించవచ్చు. బట్ ఆబ్వియస్లీ అలాంటివి జరుగుండదు, ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తున్నారు మీరు. సో కాబట్టి ఒకసారి రండి, అన్ని రకాల పరీక్షలు చేద్దాము, చేసి చూసి ఐడెంటిఫై చేసి ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేద్దాం. అంటే ఇట్లా ఇమేజెస్లో చూపించినట్టుగా చూస్తే అది చాలా సివియర్ కదండి. అప్పుడు దాకా ట్రీట్మెంట్ కాగాల్సి ఉంటుందా, ముందుగానే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలా, అంటే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉందంటారా? అబ్సల్యూట్లీ అండి. సో ద హోల్ ప్రోగ్రామ్ లక్ష్యం ఏంటంటే అక్కడ దాకా వెళ్ళకూడదని చెప్పడమే మనం ట్రై చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ అక్కడికి వెళ్తాయి, దాని మీద అప్రమత్తంగా ఉండండి. ఈ లెగ్ అటాక్ అనేది కాళ్ళలో సిమ్టమ్స్ అనేది ఎర్లీగా సిమ్టమ్స్ ఉంటేనే రావాలి. అలానే కాళ్ళు నొప్పి లేకపోయినా కూడా కాళ్ళు మనం స్నానం చేసుకున్నప్పుడు తీక్షగా చూసి ఏమైనా ఉబ్బిన సిరలు లేకపోతే ఏమైనా అల్సర్స్ పెయిన్ అలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర రావాలి. ఆ సరైన డాక్టర్స్ వాస్కులర్ డాక్టర్స్ దాని మీద అవేర్నెస్ ఉండాలి. అండ్ ఆ డాక్టర్స్ మీకు అవసరం ఉంటే స్కానింగ్ ఫ్రీగా చేసి ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాలి. దీని మీదే నా ఫోకస్ అండి. ఈ వెరికోస్ వెయిన్స్ తగ్గించడానికి 5 నిమిషాల ప్రొసీజర్ వాడతామా ఏం చేస్తామన్నది చాలా సెకండరీ. ఎందుకంటే ఇన్ని వేలు చేసిన తర్వాత మనం లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేయొచ్చు ఈ ప్రొసీజర్, అది పెద్ద పని కాదు. బట్ ఒక మాస్ మూవ్మెంట్ క్రియేట్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ ప్రాబ్లమ్ని ఎర్లీ స్టేజ్లో సాల్వ్ చేసి తీవ్రమైన కాన్సిక్వెన్సెస్ అంటే కాళ్ళలో పుండ్లు పడడానికి 85% వ్యారికోస్ వెయిన్స్ కారణం అండి. కాళ్ళలో పుండ్లు పడడానికి అందరూ షుగర్ అనుకుంటారు, షుగర్ కాదు. మోస్ట్ కామన్ రీజన్ ఇస్ వ్యారికోస్ వెయిన్స్. సో కాళ్ళలో పుండ్లు పడిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే కనీసం 20 సార్లు హాస్పిటల్కి వచ్చిపోయి కాళ్ళు కట్లు కట్టుకొని రకరకాల నరకం అనుభవిస్తారు. అదంతా అవ్వక ముందే వీళ్ళు సాల్వ్ చేస్తే వీళ్ళ చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఉద్యోగాలు మానుకొని వీళ్ళ వెనక తిరుగుతూ ఉండాలి హాస్పిటల్ చుట్టూ. వాళ్ళకు కూడా బెటర్ లైఫ్ జీవించాలనేది ఈ ప్రోగ్రామ్ ధ్యేయం. అందుకే మేము ఫ్రీ క్యాంపులు చేస్తున్నాము, అందుకే మేము రకరకాల దగ్గర క్యాంపులు చేసి అవేర్నెస్ పెంచుతున్నాము. అలానే మా క్లినిక్ బ్రాంచెస్ పెట్టాము. ఈ ఆదివారం నేను విజయవాడలో ఉంటాను. అలానే విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, మన బెంగళూరు, మైసూర్, చెన్నై, కోయంబత్తూర్ ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఎందుకు పెట్టామంటే సో దట్ వాళ్ళకి అవేర్నెస్ పెరిగి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ప్రాబ్లమ్ చూపించుకోవచ్చు కాబట్టి. సో ఈజీగా తగ్గిపోతుంది, బట్ అవేర్నెస్ ఉండడం చాలా అవసరం.
అల్సర్స్ ఫామ్ అయితే మాత్రం ముందుగా అల్సర్స్కి ట్రీట్మెంట్ చేశాకనే మీరు వెరికోస్ వెయిన్స్ డీల్స్ చేస్తారా? యూజువల్గా అలా ఉండదండి. బేసిక్గా చిన్న అల్సర్స్ 5 సెంటీమీటర్స్ లోపల అల్సర్స్ సేమ్ డే సైమల్టేనియస్గా వ్యారికోస్ వెయిన్స్ చేస్తూనే ఇది కింద క్లీన్ చేసేసి కాళ్ళు కట్లు కట్టేసి ఒకే రోజులో అందరికీ పంపించేస్తాం. అంటే లెక్క ప్రకారం అల్సర్ తగ్గినాక చేస్తే బాగానే ఉంటుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ ట్రీట్మెంట్ చాలా లాంగ్ అయిపోతుంది. వాళ్ళ పాపం వాళ్ళు హాస్పిటల్ కట్టిన రుసుం కన్నా వాళ్ళకి వచ్చి పోవడం, ట్యాక్సీలు, బస్సులు వీటికే డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతాయి. సో యూజువల్గా వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా మైండ్లో పెట్టుకొని అన్నీ ఎంత ఆప్టిమల్గా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చాలా పెద్ద పుండు ఉంటే చేయము, సేమ్ డే చేయము అన్నీ కూడా. బట్ మీ వీలున్నంత వరకు ఆప్టిమైజ్ చేసేసి తగ్గించేసి పంపించేస్తే అయిపోతుంది. ఒక కాల్ చేద్దాం. హలో 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 నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. మీకు క్వశ్చన్ అడగండి. మేడం నమస్కారం మేడం. చెప్పండి నమస్తే. గారు, హలో చెప్పండి. చెప్పండి నా పేరు రవీందర్ రెడ్డి మేడం. చెప్పండి రవీందర్ రెడ్డి గారు, ఫాస్ట్గా మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్కారం సార్. చెప్పండి అయ్య గారు. సార్ నాకు వెరికోసిల్స్ వచ్చేసి నా ఏజ్ 18 ఉన్నప్పటి నుండి వస్తుంది సార్. అలాగే అది ఒక 8 టైమ్స్ ఆపరేషన్ చేసారు సార్. మ్మ్. కానీ ఇంకా రైట్ సైడ్ తగ్గలేదు, మళ్ళీ లెఫ్ట్కి వచ్చేసింది సార్. వ్యారికోస్ వెయిన్సా? అవును సార్. రైట్. సో బేసిక్గా దురదృష్టవశాత్తు ఏం చేయకూడదు అది చేస్తున్నారు. ఫండమెంటల్ ఏంటంటే ఈ వెరికోస్ వెయిన్స్కి కట్ చేసేసి ఆపరేషన్ చేస్తే ఎప్పుడు ఈ రవీందర్ రెడ్డి గారికి అయినట్టుగా ఎప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. సో దానికి ఏం చేయాలంటే ఈ కొత్త పద్ధతిలో లేజర్ పద్ధతిలో చిన్న సూది పెట్టి ఆ వెయిన్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఫండమెంటల్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రవీందర్ రెడ్డి గారికి చేసే ఆపరేషన్ చేసే డాక్టర్ గారికి తన ఓన్ స్కానింగ్ మిషన్ లేదు, వాళ్ళు తన సొంతగా స్కానింగ్ చేయట్లేదు. ప్రాబ్లం ఏమైనా ఉంటే మళ్ళీ వెంటనే టచ్అప్లా చేసి తగ్గించే అవకాశం ఉండట్లేదు. సో ఇది ప్రాబ్లం ఇక్కడ. సో నేను అదే చెప్తున్నాను. సో ఈ వెరికోస్ వెయిన్స్ ఇప్పుడు 2 వ్యక్తులు వచ్చారనుకోండి, ఇద్దరికి ఒక్కలాగే ఉండదు. ఒకదాని కోర్స్ లెఫ్ట్కి ఉంటుంది, ఒకదాని కోర్స్ రైట్కి ఉంటుంది, అదంతా ఉంటుంది. అవన్నీ మనకు అర్థం అవ్వాలంటే స్కానింగ్ అదే డాక్టర్ చేసుకోవాలి, అదే డాక్టర్ నిల్చోబెట్టి చేయాలి. ఒకవేళ వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ వెయిన్స్ వచ్చాయంటే అదే డాక్టర్ మళ్ళీ స్కానింగ్ చేయాలి. సో మేము అన్నీ చేస్తూనే ఉన్నాం. సో మీరు ఎందుకు ఎలా మిస్ అయ్యారో తెలియదు. 6 ఏళ్ళుగా నేను ఇది పెట్టాను. సో వెరికోస్ వెయిన్స్ ఉన్న ప్రతి వ్యక్తి మమ్మల్ని ఒకసారి కలవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. సో మీరు ఒకసారి రండి, వస్తే ఇది పూర్తిగా తగ్గించి పంపించడం జరుగుతుంది. అలాగా వేరే ట్రీట్మెంట్స్ స్ట్రిప్పింగ్ ఇట్లాగా తీసుకున్న వాళ్ళకు కూడా అగైన్ లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వడం సాధ్యమవుతుందా? 100% సాధ్యం అవుతుందండి. వ్యారికోస్ వెయిన్స్ ఇన్ఫాక్ట్ నా ప్రాక్టీస్ చూసారంటే దగ్గర 30% మంది పాపం బయట రకరకాలుగా ఫెయిల్ అయిపోయి ఆపరేషన్ క్లిక్ అవ్వకుండా సక్సెస్ అవ్వకుండా వచ్చిన వాళ్ళే చాలామంది అధికంగా వస్తారు. అవి పూర్తిగా తగ్గించి పంపించవచ్చు, పెద్ద విషయం కాదు. లేజర్ ట్రీట్మెంట్తో రికరెన్స్ అనేది అసలు ఉండదా? రైట్. సో అసలు మళ్ళీ ప్రాబ్లం రాదా, 100% గ్యారంటీయా అనేది చాలా కామన్ ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు ఎలా చెప్పాలంటే అసలు 100% మళ్ళీ రాని ప్రాబ్లం అనేది మెడికల్ సైన్స్లో పుట్టలేదు. ఓకే, మీరు గుండెలో స్టెంట్ వేసుకున్నా కూడా తర్వాత 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో ఆ స్టెంట్ బ్లాక్ అవ్వడమో లేకపోతే గుండె ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో మనం ఎందుకు చేస్తున్నాం మరి? గుండెలో స్టెంట్లు ఎందుకు వేస్తున్నారు? వెరికోస్ వెయిన్స్కి మీరు లేజర్ ఎందుకు చేస్తున్నారు? మరొకళ్ళు జ్వరం వస్తే క్రోసిన్ మాత్రం ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారంటే మళ్ళీ ఫ్యూచర్లో జ్వరం రాకూడదని ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తున్నారంటే ఈ మాత్ర వేసుకున్న వాళ్ళ జీవితం మాత్ర వేసుకొని వాళ్ళ జీవితం కన్నా చాలా బెటర్గా ఉంటుంది, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, బెటర్ క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది కాబట్టి చేస్తున్నారు. అదేవిధంగా వెరికోస్ వెయిన్స్ చేసినప్పుడు వెరికోస్ వెయిన్స్ ఈ లేజర్ చేసుకున్న వాళ్ళ లైఫ్ చేసుకోని వాళ్ళ లైఫ్ కన్నా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ దే లివ్ బెటర్, దే లివ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ దే లివ్ లాంగర్. కాబట్టి చేస్తాం, మళ్ళీ వెనక్కి రాదని చేయం. మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం 1 నుంచి 3% ఉంటుంది వెరికోస్ వెయిన్స్ చేస్తే. అంటే 97% సక్సెస్ అవుతుంది. అంటే 97% పీపుల్లో అసలు రాదు, మళ్ళీ రాదు. 5 నుంచి 10 ఏళ్ళ ప్రాంతంలో చెక్ చేస్తాం. బట్ యూజువల్గా 97% రాదు. మరి లావుగా ఉండేవాళ్ళు మా సక్సెస్ రేట్ 85కి డ్రాప్ అవుతుంది. కొంచెం వయసు ఎక్కువ ఉన్నా, షుగర్ ఉన్నా, ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటే అరౌండ్ 90 to 93%కి వస్తుంది సక్సెస్ రేటు. బట్ 85 అవని, 92 అవని, 98 అవనివ్వండి, ఏవైనా కూడా మీరు వదిలేస్తే మీకు 0% సక్సెస్. 0% కన్నా 92, 90 వాట్ ఎవర్ ఇస్ బెటర్. బట్ ఏంటి అనుకోకూడదు అంటే ఇది గ్యారంటీ ఉంటుందా, ఇది ఏమన్నా వస్తువు కాదు. సో ఇది ఒక హ్యూమన్ సైన్స్, ఒక మనిషి జీవితం. సో దాని మీద గ్యారంటీలు ఇచ్చుకొని చేసేది వైద్యం ఎప్పటికీ అవ్వదు. అలాంటి వైద్యం ఎవరన్నా మీకు ప్రామిస్ చేస్తే కూడా వాళ్ళు పరిపూర్ణంగా అబద్ధం చెప్తున్నారు. ఏంటి మనం ప్రామిస్ చేస్తున్నామంటే మీరు చేసుకుంటే మీ లైఫ్ చేసుకోని వాళ్ళకన్నా చాలా బేసిక్గా ఉంటుంది. ఇది చేసుకుంటే సక్సెస్ ఛాన్సెస్ చాలా అధికంగా ఉంటాయి. అండ్ 97%లో మళ్ళీ వెనక్కి రాదు అని చెప్తాం. అంటే మీరు నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ట్రీట్మెంట్ అందిస్తున్నా, అంటే వేరు వేరు ప్లేసెస్ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏ స్టేజ్లో అయినా మీరు సేమ్ డేనే పంపించేయగలుగుతారా?
రైట్. సో మా ప్లెడ్జ్ ఏంటంటే బేసిక్గా నేను వెనక్కి ఇండియా వచ్చి 7 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం వచ్చిన తర్వాత చూసింది ఏంటంటే ఈ వ్యారికోస్ వెయిన్స్ పేషెంట్స్కి విపరీతంగా అనవసరమైన టెస్టులు చేయడము, వారం 5 రోజులు హాస్పిటల్లో ఉంచడము, పనికిరాని ఐసీయూలో అడ్మిషన్లు చేయటము అవన్నీ చేసేవాళ్ళు. ఇవేవి కూడా అవసరం లేదండి. చిన్న కృత్రిమ సర్జరీ, చిన్న సూది పెట్టి చేసుకుని అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో నా ప్లెడ్జ్ ఏంటంటే మీరు ఎలా హాస్పిటల్కి వచ్చారో అలానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తు తీయడం ఉండదు కాబట్టి ఎలా వచ్చారో వెళ్ళిపోవచ్చు. సపోజ్ పెద్ద పుండుతో వస్తే ఒక రోజు ఉండాల్సి వస్తుంది, లేదంటే తక్కువ ఎర్లీగా వస్తే సేమ్ డే అరగంటలో వెళ్ళిపోవచ్చు. ఆ డిఫరెన్స్ అనేది మీరు వచ్చిన స్టేజ్ బట్టి మారుతుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే నా ప్లాన్ ఎప్పుడు కూడాను వెంటనే పంపించడమే మా ఐడియా. ఇది మా కరోనా అప్పుడు చాలా లాభం అయింది. ఎందుకంటే ఒకరి జబ్బు ఇంకోరికి అంటుకోకూడదనే కదా మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మా 1 ఇయర్లో ఈ కరోనా వచ్చింది, ఒక్క పేషెంట్ కూడా మా దగ్గర నుంచి కరోనా రాలేదు. ఇవన్నీ ఎందువల్ల సాధ్యమయ్యాయి అంటే మేము బేసిక్గా అవసరం లేని వాళ్ళకి ఉంచుకోవట్లేదు, వాళ్ళ రూమ్ రెంట్ కోసమో లేదా ఏ ఫైనాన్షియల్ రీజన్స్ కోసమో. ఓకేనండి డాక్టర్ రాజావి కొప్పాల్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. కాళ్ళల్లో పుళ్ళు కానీ లేకపోతే నొప్పులు కానీ ఇలాంటివి ఉంటే ఎవరికి వాళ్ళు స్కిన్ ప్రాబ్లమో డయాబెటీస్ అనుకోకుండా ఒకసారి వెరికోస్ వెయిన్స్ సమస్య ఉందేమో రూల్ అవుట్ చేసుకుంటే మంచిదని. కాళ్ళల్లో నరాలకి, సిరలకి, ఆర్టరీస్కి సంబంధించిన సమస్యలు ఉంటాయి కాబట్టి ఏ సమస్య కరెక్ట్గా తెలుసుకొని వెరికోస్ వెయిన్స్ అయితే సేమ్ డేనే డిశ్చార్జ్ అయ్యే లేజర్ ట్రీట్మెంట్ తోటి చక్కటి ఫలితాలు పొందొచ్చని ఏవిస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజావి కొప్పాల్ గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.